3 గేదెలు కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. రైతులు వచ్చి ఇక్కడ మన ఫామ్ దగ్గర తీసుకుపోయిన తర్వాత మళ్ళీ పాలు ఏమైనా తగ్గుతాయా అక్కడ? అన్న పాలు తగ్గటం అంటే ఏం ఉండదన్న, కాకపోతే చెప్పడం చెప్పుకుంటారు వాళ్ళు. వాస్తవాలు నమ్మండి, ఎవరైనా సరే వాస్తవాలు నమ్మండి. లేని మాటలో చెప్పిన మాటలో నమ్మొద్దు. దీని ధర వచ్చేసి 90,000 చెప్తున్నాం కదండి, ఇదండి 90,000 గేదె ఇదే. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే తమ్ముడు ఉన్నాడు, అడుగుదాం. తమ్ముడు నమస్తే. నమస్తేనా. ఒక్కసారి మీ పేరు, మన ఫామ్ పేరు, లొకేషన్ చెప్పరా రైతులకి? రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం, మాది విఎల్ డైరీ ఫామ్ అండి. ఓకే, ఇప్పుడు మన ఫామ్లో ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? మన డైరీలో 25 గేదెల వరకు అమ్మకానికి ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు కూడా ఎనీ టైం కూడా ఉంటాయా? ఎనీ టైం ఉంటాయండి. 365 రోజులు కూడా మన దగ్గర బన్నీ జాతి, ముర్రా జాతి, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు కూడా మన దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయండి. ఓకే, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, రేట్లు తగ్గినాయా లేకపోతే ఎంత తగ్గినాయి అందాదా? అన్న ప్రెజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయిందన్న, ఇప్పుడు గేదెలు కూడా మెల్లగా కొంచెంగా అందుకుంటున్నాయన్న. గేదెలు మార్కెట్లో కూడా ఎక్కువగానే వచ్చాయి, ధరలు కూడా భారీగా తగ్గాయి అన్న. ఎంతవరకు తగ్గొచ్చు తగ్గినాయి? గేదెకి ఒక్కొక్క గేదెకి 20 నుంచి 30,000 వరకు ధరలు తగ్గాయి అన్న. తగ్గాయా? ముందు సీజన్లో ఎక్కువగా ఉన్నాయి రేట్లు అయితే, మరి గత నెల కూడా బాగా ఎక్కువ అన్న ధరలు. ఇప్పుడైతే భారీగా తగ్గాయన్న. ఒక్కొక్క గేదె మీద 20 నుంచి 30,000 పైనే తగ్గిందన్న. ఇప్పుడు మన దగ్గర రేట్లు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? మన దగ్గర రేట్లు వచ్చేసి 90,000 నుంచి ఉన్నాయన్న. 90,000 నుంచి 1,40,000 వరకు ఉందన్న. ఓకే, ఒకసారి ఈ గేదె గురించి చెప్పరా? మన ఫామ్ లో స్టార్టింగ్ గేదె ఇది చూడండి, ఇది ముర్రా జాతి గేదండి, మంచి హెవీ సైజ్ కలిగేదండి. హెవీ సైజు. ఇది ఈయన 3 రోజులు అవుతుందండి. ఈ రోజుకి 3వ రోజు అండి. ఈ రోజుకి చూచచ్చు, దాని అట్రా చూచండి. జున్నుపాలు ఎన్ని పాలు ఉన్నాయి? ఈ జున్నుపాలు అయితే 7 లీటర్లు తీసామండి. 7 లీటర్లు. ఇది ప్రెజెంట్ అయితే 6 అవుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ 3వ రోజు అండి ఇది. ఓకే, ఇది దీని పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి 16 లీటర్లు అండి. 16 లీటర్ల పాల కెపాసిటీ. 8 అవుతుందండి. 8 అవుతుందండి. మంచి సైజు కలిగేదండి. ఆడదోడ వేసిందండి. ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది ఇప్పుడు 2 అవుతండి. 2 ఈత గేదె. అన్ని కూడా సెకండ్ లాక్టేషన్. దూడ ఉందా దీని కింద? దూడ ఉందండి. దూడ ఉంది దీని కింద. ఒక దూడ కూడా చూసుకోవచ్చు మీరు. ఆడదోడ అండి. ఆడదూడ ఉంది దీని కింద. క్వాలిటీ చూసుకోండి. ఇప్పుడైతే పాలు అయితే ఇస్తుంది కాబట్టి పాలు చెక్ చేసుకోవచ్చు రైతులు. పాలు లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ వాళ్ళు ఉండడానికి వసతి కూడా ఉంటుంది. ఒకవేళ రైతులు దూరం నుంచి వస్తారండి మన దగ్గరికి, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి ఇలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 3 రోజులు ఇక్కడే మన డైరీ దగ్గర పక్కన రూమ్ ఉంటుందండి. ఆ రూమ్ లో ఉండి ఫుడ్, అకామిడేషన్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఉండి చూసుకుని పాలు చూసుకుని చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి. 2 రోజులు ఉండొచ్చండి. 2 రోజులు ఉండి ఇక్కడ పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. దీని గురించి ఒకసారి. ఇది గ్రేడెడ్ ముర్రా అండి. గ్రేడెడ్ ముర్రా గేదే. ఇది గ్రేడెడ్ ముర్రా అండి. ఇంకా ఇది డెలివరీకి ఇంకా 4 రోజులు 5 రోజులు సమయం అయితే ఉందండి. ఓకే, డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? ఇది పూటకి 10 లీటర్ల పాలు అవుతుంది. ఓకే, 10 లీటర్ మిల్క్ కెపాసిటీ కలిగేది. 10 లీటర్ మిల్క్ కెపాసిటీ. రోజు మీద వచ్చేసి 10 లీటర్లు. 5. దీని ధర వచ్చేసి 90,000 చెప్తున్నాం కదండి. ఇదండి 90,000 గేదే ఇదే. ఓకే, 90,000 స్టార్టింగ్ ప్రైస్ వీళ్ళ ఫామ్ లో ఉంది. ఇది 90,000 గేదే. 10 లీటర్ల పాలు అయితే రెడీగా ఉంటాయని. 10 లీటర్ల పాలు గ్యారంటీ అండి. మేము గ్యారంటీలు ఇస్తామండి. పాల మీద కూడా పూర్తి గ్యారంటీ ఇస్తామండి. పూర్తి గ్యారంటీ. ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మనం చెప్పిన పాలకి పావు లీటర్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ పూర్తిగా 1 లీటర్ 2 లీటర్లు తేడా వచ్చినట్లయితే పూర్తి గేదెని మార్చి గేదెని ఇచ్చే బాధ్యత మాదండి. ఓకే, మా పాము తరఫున. ఇది వచ్చేసి కూడా ముర్రా జాతి గేదండి. ఇది కూడాను. ఓకే, ఇది చూడండి, దీని అట్రా చూపించండి. ఇది పొద్దుటే డెలివరీ అయిందండి. పొద్దున్నే డెలివరీ అయిందండి. ఓకే, ఉదయాన్నే ఈనింది. అది చూసుకోవచ్చు. మనకి క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ హెవీ సైజ్ ఉంది. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఆడదూడ మగదూడ ఉందా? దీనికి ఆడదూడ అండి. ఆడదూడ ఉందా? ఆడదూడ చూసుకోవచ్చు. ఆడదూడ ఉంది. దీని కింద వచ్చేసి సైజ్ బాగుంది, హెవీ సైజ్ ఉంది. మనకైతే మిల్క్ కెపాసిటీ 16 లీటర్ల పాలు అని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఇది ఎట్లాగో డెలివరీ అయింది కాబట్టి దీన్ని కూడా పాలు చెక్ చేసుకోవచ్చండి. పాలు ఇచ్చే గేదెలు అయితే కంపల్సరీ ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. పాలు ఇట్లా మనకి అడ్వాన్స్ ఏమైనా ఇచ్చి పాలు చెక్ చేసుకోవచ్చా రాజు? అంటే మనం వచ్చిన తర్వాత, రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక 100 రూపాయలు బజానా పెట్టి మనం గేదెలను బేరమాడుకోవచ్చండి. ఓకే, బేరమాడుకున్న తర్వాత మనం బేరమాడుకునే ముందే ఈ గేదె ఇన్ని లీటర్ల పాలు అవుతుంది, ఈ గేదె ఇన్ని లీటర్ల పాలు అవుతుంది నేను పూర్తిగా చెప్తానండి. నేను చెప్పిన తర్వాత మనం మాట్లాడుకున్న తర్వాత బజార్ ఇచ్చి మాట్లాడుకుంటాం కదా, మాట్లాడుకున్న తర్వాతే మన పాలు అయితే రైతులకి అయితే చూపిస్తామండి. మనం చెప్పిన పాలు లేకపోయాం అనుకోండి, ఆ భజన రైతు అట్టుకోవచ్చు, మనకైతే మనకు వదిలేస్తాం. ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఇక్కడికి వచ్చిన రైతులు ఎవరైనా సరే కానీ పూర్తి గ్యారెంటీలతో అయితే వాళ్ళకైతే మన గేదెలను ఇస్తామండి. ఏ ఇబ్బందులు ఉండవండి. ఇది కూడా డెలివరీ అయిన గేదేనండి. అన్ని కూడా డెలివరీ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ ఫామ్ లో. డెలివరీ అయిందండి. పాలు అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? ఇది 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పాలు? ఇప్పుడు పాలు అయితే 6 అవుతుందండి. 12 లీటర్ల 12 లీటర్ల పాలు అవుతుందండి. ఓకే, చూసుకోవచ్చు. 6 లీటర్ల పాలు అయితే అవుతుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి సూడి గేదండి. సూడి గేదే. ఎన్ని రోజులు టైం ఉంది? ఇది దీనికి ఇంకా 10 రోజుల సమయం ఉందండి. ఇంకా సంక్రాంతి చెయ్యాలి. ఇది ఈయన ముందే చేస్తాను డెలివరీ. ఓకే, 10 రోజులు టైం. డెలివరీ అయ్యే ముందే ఇది
సంక్రాంతి పుల్లిగా చేస్తాను. ఓకే, ఇంకా 10 days టైం ఉంది. ఇంకా 10 days టైం ఉంది. ఇంకా 10 రోజులు అయితే మనకి సంక చేస్తే డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది డెలివరీ అవుతే ఇది 15 లీటర్లు పాలు పెట్టుకోవచ్చు. 15 లీటర్లు 7-8 అండి. 7-8 లీటర్లు రోజుకి పూటకి మొత్తం రోజు మొత్తం మీద ఇది 15 లీటర్లు పాలు. 15 లీటర్లు రోజు మీద వచ్చేసి 15 లీటర్లు పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో గేదె కూడా ఉంది. ఇక్కడ ముర్రా, గ్రేడ్ ముర్రా 2 బ్రీడ్లు అయితే ఇక్కడ సేల్కి అయితే ఉంటాయండి. ఇది బన్నీ జాతి అండి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె చెప్తున్నారు. ఇది మనకి ఎన్ని పాలు ఉంది? ఇది కూడా 14 లీటర్లు అవుతుంది. 14 లీటర్లు. ఇప్పుడు డెలివరీ అయింది? ఇది ఇప్పుడు డెలివరీ అవ్వలేదు, ఇంకా చూడకేదండి. ఇది ఇంకా 15 రోజుల సమయం ఉందండి. ఓకే, ఇంకా 15 days అయితే టైం ఉందని చెప్తున్నారు. డెలివరీ అయితే మనకి 14 లీటర్లు అవుతుంది. 14 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి గేదె క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. 90,000 నుంచి ఎంత వరకు ఉన్నాయి? 1,40,000 వరకు ఉందండి. 1,40,000. దీని ధర వచ్చేసి 1,25,000 చెప్తున్నాం. 1,25,000. 1,25,000 అండి. ఓకే, 1,25,000 అండి. ఓకే, చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు అండి, నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయి. ధరలు కూడా భారీగా తగ్గాయండి ఈ సీజన్ లో, భారీగా తగ్గండి. ఇదే గేదెని మనం ముందు నెలలో అయితే కనుక 1,50,000 గట్ట అమ్మేవాళ్ళం అండి. 1,50,000 గట్ట అమ్మేవాళ్ళం. ఇప్పుడైతే 1,25,000 అలా ఉందండి. భారీగా తగ్గాయండి ధరలు అయితే, చాలా బాగా తగ్గుకొచ్చాయండి. ఇది వచ్చేసి ముర్రా జాతి గేదండి. ఓకే, ఇది డెలివరీ అయిందా? ఇది డెలివరీ అవ్వలేదండి కానీ. ఇది చూడు గేదేనండి. ఇది ఎన్ని రోజులు టైం ఉంది అందాదా? ఇది టైం అయితే ఒక 5-6 రోజుల సమయం అయితే ఉందండి. ఇంకా 5 to 6 days డెలివరీ అవుతుంది. 6 days లో డెలివరీ అవుతుంది. చూచండి, దాన్ని 4 రొమ్ముల మధ్యన ఎడం కూడా చూపించండి. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? డెలివరీ అయితే ఇది కూడా 15-16 లీటర్లు అవుతుంది. 15-16 లీటర్లు రోజు మొత్తమే 15-16 లీటర్లు అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా మనకైతే 12, 14, 15, 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయని కూడా మనకి బిఎల్ రాజు డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది మనకి. రేట్ కూడా మాట్లాడదాం మనం. ఆ రేట్ అయితే మనకి 90,000 నుంచి స్టార్టింగ్. 90,000 1,40,000 వరకు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా ఇక్కడ ఆంధ్రాకి వచ్చి గేదెలు కొనడానికి కారణం ఏంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మనకి తెలంగాణ నుంచి అయితే, రాయలసీమ నుంచి అయితే చాలా మంది కూడా రైతులు వస్తున్నారు, ఇక్కడ గేదెలు కొంటున్నారు. దానికి గల కారణం అంటే క్వాలిటీ బాగుంటాయా, లేకపోతే పాలు ఎక్కువ రోజులు ఇస్తాయా, లేకపోతే ఎట్లా? ఇవి పాలు కూడా ఎక్కువ రోజులు ఇస్తాయండి. పాలు ఎక్కువ రోజులు అంటే మనం డైరెక్ట్ హర్యానా నుంచి తోలుకొస్తామండి. ఇవి 4 నెలలు 3 నెలల సూడు మీద హర్యానా నుంచి వస్తుంటాయి మనకి. ఈ 3 నెలలు 4 నెలల సూడు మీద మనకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ లోకల్ రైతులకు ఇచ్చి మనం వీటిలో ఫార్మింగ్ చేపిస్తాం. ఇవి నిండు సూడు అయిన తర్వాత మన ఫామ్ లో తీసుకొచ్చి రెడీగా అమ్మకానికి అయితే పెడతామండి. ఇది ఒక వారం 10 రోజులు 15 రోజులు ఉంది కనుక మనం రెడీగా మన ఫామ్ లో తీసుకొచ్చి పెడతాం. అక్కడ నుంచి మనకు డైరెక్ట్ మన హర్యానా నుంచి వస్తాయి కాబట్టి లాంగ్ టైం పాలిస్తాయండి. లాంగ్ టైం అంటే ఒక 11-12 నెలలు అలా పాలిస్తాయండి. ఈ లోపల ఇది 5-6 నెలలు సూట్ ఉంటుందండి. అక్కడ నుంచి ఆపితే ఒక 4-5 నెలల్లో ఇది మళ్ళీ డెలివరీగా అవుతుందండి. అలా లాంగ్ టైం ఇవ్వడం ఒక కారణం అయితే, మరో కారణం ఏంటంటే మనకి ఆంధ్ర సైడ్, రాజమండ్రి సైడ్ రైతులు మనకి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నా డైరీ ఉందండి. నా డైరీలో 20-25 గేదెలు 365 రోజులు ఉంటాయండి. అది ముర్రా కానీ, గ్రేడెడ్ ముర్రా కానీ, లేకపోతే బన్నీ కానీ, ఈ 3 ఉంటాయండి. అలాగే నా డైరీలో చూడడానికి వస్తారండి రైతులు. నేరుగా నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర చూసుకుంటారు. ఒకవేళ ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు, నా దగ్గర 25 గేదెలు కూడా నచ్చకపోయినట్లయితే పక్క డైరీలోకి వెళ్ళి తీసుకుంటారండి. ఇక్కడ నాతో పాటుగా ఒక 20 డైరీల వరకు ఉన్నాయండి మా ఏరియాలో. ఈ రాజమండ్రి సైడ్ ఒక 20 డైరీల వరకు ఉన్నాయి. ఈ డైరీలో నా డైరీలో నచ్చకపోతే అవతల డైరీలో తీసుకోవడం, అవతల డైరీలో నచ్చకపోతే వేరే డైరీలోకి వెళ్ళడం అంటూ జరుగుతుందండి. అలా ఈ 20 డైరీలు ఇక్కడ ఈ మా ఏరియాలో ఉండడం వల్ల ఏంటంటే రైతులు కొంచెం ప్లస్ అవుతుందండి. ఒక దిక్కు నచ్చకపోతే మరో చోటుకి వెళ్ళి తీసుకున్నాకే అవకాశం ఉంటుందండి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే దూరం నుంచి రైతులు ఇలా రాయలసీమ నుంచి కానీ, అలా తెలంగాణ నుంచి కానీ, ఇలా విజయవాడ నుంచి కానీ, ఈ ప్రాంతాల నుంచి అయితే మనకి ఆంధ్ర సైడ్, రాజమండ్రి సైడ్ రావడానికైతే మొగ్గు చూపుతారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా పూటకు ఒక 10 లీటర్లు 20 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయంటారు, నిజమేనాది? ఉంటాయండి, రేరుగా ఉంటాయండి. ఇప్పుడు నా డైరీలో 25 గేదెలు ఉన్నాయండి. ఈ 25 గేదెల్లో ఏ గేదె కూడా పూటకు 10 లీటర్లు 11 లీటర్లు 12 లీటర్లు ఇచ్చే గేదె ఒక గేదె కూడా లేదండి. ఉన్నదే మాట్లాడుకోవాలి మనం. లేనిది ఉత్తి మాటలు మనం చెప్పొద్దు. నేను ఉత్తి మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మా ఏరియాలో కూడా. రోజు మొత్తమే 18 లీటర్లు ఇస్తుంది, 20 లీటర్లు ఇస్తుంది అని చాలా మంది 22 లీటర్లు ఇస్తాయని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెప్తున్నారు. అలాగేం ఉండదండి. ఎక్కడ అన్నా రేరుగా ఉంటాయండి అలాంటి గేదెలు. ఒకటో అరవ అంటే తప్ప మొత్తం మన ఫామ్ లో ఉన్న గేదెలన్నీ 20-22 ఇచ్చే అనేది అసలు ఎక్కడ ఉండదు. ఒకటో అరవ ఉంటూ ఉండొచ్చు. మా డైరీలో అయితే 10 నుంచి 16 లీటర్లు హైయెస్ట్ అండి. మా డైరీలోనే కదండి, చుట్టుపక్కల ఒక 20 డైరీల వరకు ఉన్నాయి. ఆ డైరీలో కూడా అంతే ఇస్తాయి. కాకపోతే చెప్పుకుంటారు వాళ్ళు. వాస్తవాలు నమ్మండి, ఎవరైనా సరే వాస్తవాలు నమ్మండి. లేని మాటలో చెప్పిన మాటలో నమ్మొద్దు. రైతులు వచ్చి ఇక్కడ మన ఫామ్ దగ్గర తీసుకుపోయిన తర్వాత మళ్ళీ పాలు ఏమైనా తగ్గుతాయా అక్కడ? అన్న పాలు తగ్గటం అంటే ఏం ఉండదన్న. పాలు ఎందుకు తగ్గుతాయి అంటే, మనం ఇప్పుడు ఇక్కడ కట్టాం కదన్నా, ఇక్కడ నుంచి ఈ షెడ్ లో కట్టాం కదా, మనకి మళ్ళీ పక్కన షెడ్ కూడా మనదే. ఆ షెడ్ కూడా ఈ షెడ్ నుంచి ఆ షెడ్ మార్చాం అనుకోండి, ఈ రోజు ఇది పూటకి 5 ఇచ్చిన పాలు అక్కడికి వెళ్తే ఒక 1/2 లీటర్ తగ్గిపోతాయండి.
ఓకే ప్లేస్ చేంజ్ అవుతులోకి తగ్గిద్దండి. ఇది జాగ్రత్త మెల్లగా మళ్ళీ అక్కడ 4 రోజులు అక్కడే అదే కట్టుకారం కట్టాం అనుకోండి, మళ్ళీ అలవాటైపోయి మామూలు యథావిధికి ఇచ్చేస్తాను పాలు. అంతే తప్ప చేంజింగ్ ఏంటంటే తర్వాత ఏంటంటే ప్రయాణం కూడా ఇది మనం తెలంగాణ ఇచ్చాం అనుకోండి ఒక 500-600 కిలోమీటర్లు వెళ్తాయి. ఇలా రాయలసీమ ఇచ్చామండి 400-500 కిలోమీటర్లు అలా వెళ్తున్నాయండి. ఇది వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం నీరసంగా ఉంటుంది. వెళ్ళిన వెంటనే మనకి పాలు ఇక్కడ చూపించినండి అక్కడ ఇచ్చేదండి. ఇక్కడ చూసుకుంటారు మీరు 2 పూటల ముందు చూసుకుంటారు, అక్కడ ఇచ్చేయాలంటే నీరస పడిపోద్ది కదండి. ఇది వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మెల్లగా ఏంటంటే దీనికి వెళ్ళిన తర్వాత ఒక కాల్షియం బాటిల్ ఎక్కించుకుని జాగ్రత్తగా ఒక 4-5 రోజుల తర్వాత పాలలో పడద్దండి. అంతే తప్ప పాలు తగ్గడమే ఉండదండి. ఎక్కడున్న పాలే అక్కడ ఉంటాయి. తర్వాత వాతావరణం కోసం చాలా మంది అడుగుతున్నారండి, ఇక్కడ వాతావరణం మీ వాతావరణం మా వాతావరణం ఒకటేనా, మాకు మీకు చేంజింగ్ ఉంటుంది కానీ ఏం ఉండదండి, అంతా ఒకటే వాతావరణం. ఆంధ్రాలో తెలంగాణ 2 వాతావరణం సేమ్ దగ్గరగానే ఉంటాయి నాకు తెలిసి. ఏంటంటే ఇక్కడ మాకు కొంచెం బయట తిరిగి మేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మాకు కొంచెం పొలాలు ఎక్కువ ఉంటాయి. ఆ పొలాలు ఎక్కువ ఉండడం వల్ల బయట తిరిగి మేయడానికి అవకాశం ఉంటుందండి. మేము కూడా 9వ నెల వచ్చే వరకు బయట మేపుతామండి. తర్వాత 9వ నెల నిండిన తర్వాత 10వ నెల వచ్చేలోకి మనం ఫామ్ లోకి తీసుకొచ్చి కట్టించి మనం ఎండుగడ్డి పచ్చగడ్డి వేస్తామండి. మేము ఒక పూట ఎండుగడ్డి ఒక పూట పచ్చగడ్డి. ఎక్కువ కూడా మనం ఎండుగడ్డి మీద ఎక్కువ డిపెండ్ అవుతామండి. ఎందుకంటే ఇది ఎండుగడ్డి ఎక్కువ తినడం అయింది అనుకోండి, గేది ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే నీళ్లు కూడా ఎక్కువ తాగిద్దండి. ఇది వాటర్ అయితే ఎప్పుడైతే ఎక్కువ తాగిందో గేది ఆరోగ్యంగా ఉంటుంది, మనకి పాలు దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే రైతులు పచ్చగడ్డి మేపే కంటే ఎక్కువ ఒక పూట పచ్చగడ్డి మేపుకోండి, ఒక పూట ఎండుగడ్డి మేపుకోండి. ఈ 2 మేపుకొని నీళ్లు టైంకి ఇచ్చుకోండి, తర్వాత దానాలు పెట్టుకోండి. మీరు పాలు అనుకున్నట్టుగా పిండేది ఖచ్చితంగా పిండుతాయి. ఓకే, దానా విషయానికి వస్తే మనం ఎలాంటి దానా వాడుతున్నారు మీరు, రైతులు ఎలా వాడాలి? దానా విషయానికి వస్తే మనం పొద్దున్న సాయంత్రం కూడా దానా ఇస్తామండి. అది కూడా పాడి గేదెలకి ఇస్తామండి. సూడి గేదెలకి ఏమైనా దానా పెట్టాం, పాడి గేదెలకి ఇస్తాం. పాడి గేదెలు గేదె కెపాసిటీని బట్టి ఇస్తామండి. కేజీన్నర నుంచి 3 కేజీల దాకా ఇస్తామండి. అవి దానాలు ఏంటంటే మనం పత్తి చెక్క, మొక్కజొన్న, గోధుమ తోడు, వరి తోడు, అలాగే పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు ఇవి కూడా పెడుతుంటాం. ఇవి మనం గేదె ఏదైతే ఇష్టంగా తింటో అయ్యే 2-3 రకాలు కలిపి అయితే గేదెకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 పూటలు ఇస్తామండి మనం. 2 పూటలు ఇస్తాం, ఉదయం సాయంత్రం. డెలివరీ గేదెలకు మాత్రమే 2 పూటలు ఇస్తాం. డెలివరీ అయిన దానికేనండి. డెలివరీ కాని దానికి మనం దానాలు ఏం పెట్టమండి, పచ్చగడ్డి ఎండుగడ్డి అండి. అలాగే రైతులకు వచ్చేసి గ్యారంటీలు ఏంటంటే స్వాలమై వచ్చినా బొడ్లమై వచ్చినా, అలాగే వీటికి రొమ్ముల్లో 4 కూడా ఏ రొమ్ములో అన్నా తేడా వచ్చినా, అంటే తేడా అంటే ఒక్కొక్క రొమ్ముకి నరం దొరుకుద్ది అన్న. ఆ రొమ్ము నరం దొరికినా మేము ఆల్రెడీ అన్ని చెక్ చేసుకుని తీసుకొస్తామన్న. మేమేంటంటే 100 గేదెలు చూసామనుకో ఒక 10 గేదెలు సెలెక్ట్ చేస్తాం. మేము ఏది పడితే అది కొనుక్కుని వచ్చేసి రైతులకు అప్పచెప్పాము. మెయిన్ ఏంటంటే సెలక్షన్ అంతా మా దగ్గర అయిపోద్దండి. నెంబర్ 1 క్వాలిటీ అయితేనే మనం పాములోకి తీసుకొచ్చి కట్టగలుగుతాం. అంటే సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే అన్ని చెక్ చేసుకుంటాం. ఇన్ కేసు ఏదైనా తేడా వచ్చినా ఏంటంటే అన్ని దిక్కులా అన్ని చూసుకోలేము మేము కూడానే. అలాంటిది ఏదైనా తేడా ఏమైనా వచ్చినా కూడా గేట్ టు గేజ్ రీప్లేస్మెంట్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగిద్దండి. ఈ గేట్ టు గేజ్ రీప్లేస్మెంట్ అంటే మన దగ్గర అప్పుడు దూరంగా వెళ్తూ ఉంటాయి కదండి, ట్రాన్స్పోర్ట్ కూడా మనం 3 గేదెలకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామండి. 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 3 గేదెలకే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. మొన్నటి దాకా 5 గేదెలకి ఇచ్చివ్వండి. నేను 5 గేదెలు నేను గేదెలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతానండి. మన డైరీ ఫామ్ లో 3 గేదెలు ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 3 గేదెలు ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఎక్కువ 5 గేదెలకే ఇచ్చివ్వండి మొన్నటి దాకా అయితే. ఇప్పుడైతే 3 గేదెలు పెట్టాను. మంచి ఆఫర్ అండి ఇది. ఆంధ్రాలో ఎక్కడికైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా 3 గేదెలతో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫార్మ్ అండి. నా పేరు వచ్చేసి బిఎల్ రాజు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971 9381429822. ఈ 2 నెంబర్లో ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏ టైంలో కాల్ చేసినా కూడా మీకు కాల్ అయితే ఎత్తడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా ఒకసారి ఎత్తలేకపోతే మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తే మీరు చేయడం అయితే జరుగుతుందండి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.